నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వ్యక్తిగత ఉద్యోగ కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. అలాగే విలాసాలకు పోకూడదు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి సంతోషాలు పొందాలి. స్త్రీలు తాము చేపట్టే పనులు వ్యవహారిక విషయాల్లో సమస్యలు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి బలాబలాలను పెంచుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు మేలు చేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఒత్తిడి కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించటం మంచిది. కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులతో కొన్ని రకాల చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని జయమంత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. సంఘంలో మీరు చేపట్టే పనులకు అపకీర్తులు అప్రతిష్టలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయత్న కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. కన్యారాశి వాళ్లకు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. ఇష్టదేవత ఆరాధనలో పాల్గొనటం మంచిది. విద్యార్థులు విజయాలను సాధించుకుంటారు. ఏకాగ్రతను పెంచుకోవాలి. ధ్యానము మానసికమైనటువంటి ఉపాసనా బలాన్ని పెంచుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం భార్గవ రాముడు. మీరు చేయవలసిన పూజ దశావతార శ్లోకమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ప్రయత్నపూర్వకమైనటువంటి లాభాలు పొందుతుంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో లాభాలు కలిసి వస్తాయి. రుణ ప్రయత్నాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకోనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఒత్తిడితో కూడుకునేటువంటి నిర్ణయాలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరగకుండా లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి నామాలను పారాయణం చేయండి. ధనుసు రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గతంలో వాయిదా వేసినటువంటి పనుల యొక్క కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు పొందుతుంటారు. స్థిర నివాసం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారి సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రయాణ లాభాలు ఉంటాయి.
బంధువుల యొక్క సలహాలు కోరుకుంటూ ఉంటారు. సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు స్త్రీ మూలకంగా సహాయ సహకారాలు అందుకుంటూ ఉంటారు. ప్రయత్న కార్యక్రమాల్లో విజయాలు పొందుతుంటారు. శుభవార్తలు వింటారు. పెట్టుబడుల యొక్క విషయాల్లో అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పాలతో అమ్మవారిని సేవించటం మంచిది. మీనరాశి వారు సమస్యలను తెలివిగా అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో నాణ్యతా ప్రమాణాలు జాగ్రత్తగా పాటించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుణ్ణి విశేషమైనటువంటి నామాలతో అర్చించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.